హాయ్ అండి. ఈరోజు విలేజ్ స్టైల్లో గుమగుమలాడే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 6-7 వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నీ వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ నాటుకోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ నాటుకోడిని నీళ్ళల్లో 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ శుభ్రం చేసుకున్న ఈ నాటుకోడి ముక్కలలో ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం, మసాలాలు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక డబరాలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో చెక్క, లవంగం వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలి. ఇందులోనే జీలకర్ర, పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని నాటుకోల్లో వేసుకొని బాగా కలపాలి. నెక్స్ట్ ఈ డబ్బాలో ఫ్రై అవుతున్న రిమైనింగ్ పేస్ట్లో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఈ పేస్ట్లో ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను మెల్లగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ముక్కలకి ఆనియన్ పేస్ట్ మొత్తం బాగా పట్టేలాగా మొత్తం తిప్పుకోవాలి. ఇలా నాటుకోడి ముక్కల నుంచి నీరు ఊరేలాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక కొబ్బరిని తీసుకొని ఆ కొబ్బరిని ఇలా మంట మీద కాల్చుకోవాలి. కాల్చుకొని తోలు తీసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని కర్రీలో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా కలుపుకున్నాక ఇలా వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను అండి. నాటుకోడి పులుసులో గుజ్జు గుజ్జుగా వాటర్గా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఫైనల్గా మూడోసారి కొంచెం మళ్ళీ ధనియాల పొడి, కారం యాడ్ చేసుకోవాలి. ఇలా స్టెప్స్ వైజ్గా యాడ్ చేస్తే ముక్కలకి కారం, మసాలాలు బాగా పడతాయి. గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కర్రీలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నాటుకోడి ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. నాకైతే ఇక్కడ 40 నిమిషాలు పట్టింది. నాటుకోడి కూర అలాగే సంగటి కాంబినేషన్, అలాగే ఉల్లిగడ్డ నంచుకుంటూ తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నేను చేసిన నాటుకోడి కూర ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సంగటిలోకి గుజ్జు ఇలా ఎక్కువ పడుతుందండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా సంగటితో పాటు నాటుకోడి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.